ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన చట్పట్ కార్యక్రమంలో మీకు సరికొత్త పచ్చడి తయారు చేసి చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మన ఎక్స్పర్ట్ పద్మ గారు కూడా రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఈరోజు మాకు ఎలాంటి సరికొత్త పచ్చడి ఏం చేస్తున్నారు? ఉసిరి తోటకూర పచ్చడి. ఓ, ఉసిరి తోటకూర పచ్చడి. ఇది కూడా రోటి పచ్చడి. మరి ఉసిరి తోటకూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? అలాగే ప్రవీణ. ఉసిరి తోటకూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు చిన్నవి 1 కప్పు, తోటకూర 2 కట్టలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె, కరివేపాకు. కావాల్సిన పదార్థాలన్నీ మనం చాలా చక్కగా బౌల్స్లో రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. మరి ముందుగా ఏం చేయాలి? ఇప్పుడు ఎలా స్టార్ట్ చేద్దాం? స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించుకొని ముందుగా ఒక బాండీ పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకే పద్మ గారు, మీరు ఉసిరికాయ అనగానే నాకు అక్కడ ఉసిరికాయలు ఏవో వేరే వెరైటీగా కనిపిస్తున్నాయి. ఇవి చెట్టు ఉసిరికాయలు కదా? ఓకే, మామూలుగా తినేసేయచ్చు, పచ్చి ఉసిరికాయలు కాదు. నార్మల్ మనం ఊరగాయ పెట్టుకునేవి పెద్ద ఉసిరికాయలు, ఇవేమి రాచు ఉసిరికాయలు అంటారు అనమాట. రాచు ఉసిరి. ఇవి చిన్నగా ఉంటాయి, తినడానికి టేస్టీగా ఉంటాయి. మేమేమో వీటిని తినే ఉసిరికాయలు, వాటినేమో పచ్చడి ఉసిరికాయలు. వీటితో మనం అన్ని చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పులిహోర, పప్పు అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా ఏం వేస్తున్నారు? ముందులో ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఓకే, 1 స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. మనకు పచ్చడి కాబట్టి కొంచెం ఈ జీలకర్ర, ఆవాలు, మెంతులు అలాంటివి కొన్ని ఫ్లేవర్స్ కొన్నిటికి అలా వస్తే బాగుంటుంది అనమాట. ఓకే, తర్వాత ఏం వేస్తున్నారు? ఎండుమిర్చి. మామూలుగా రోటి పచ్చడిలో అనగానే పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడతారు కదా, ఏది టేస్ట్ ఎక్కువ ఉంటుంది? ఎండుమిరపకాయలు. మనం చేసే పచ్చడి దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని పచ్చళ్ళకైతే పచ్చిమిరపకాయలతోటి ఒట్టి పచ్చిమిర్చితో చేయొచ్చు, కొన్ని వాటికి మొత్తం ఎండుమిర్చితో చేస్తాము. కొన్ని కాంబినేషన్లో ఏంటంటే 2 కలిపి చేస్తే బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా టేస్ట్. నేను మాక్సిమం అబ్జర్వ్ చేసింది ఏంటంటే పులుపు ఎక్కువగా ఉన్న చోట ఎండుమిర్చి వేస్తున్నారు. ఎండుమిర్చి బాగుంటుంది. అదేమన్నా చిట్కానా? అంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఎండుమిర్చి తోటి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కలిపి అది ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇలా కొద్దిగా మగ్గాక పక్కన పెట్టేసుకోవాలి. పక్కన ఒక బౌల్లో తీసుకుందాం. మళ్ళీ మీరు ఈ బాండీలో ఏమన్నా వేస్తారా? ఇందులో మనకి ఉసిరికాయలు అలాగే తోటకూర అవి కూడా వేసేద్దాం. ఓకే పద్మ గారు, మనం వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చిని తీసాము. జీలకర్ర అవి అలాగే ఉన్నాయి కదా, అలాగే వదిలేద్దామా? ఇప్పుడు ఇందులో ఉసిరికాయ ముక్కలు 1 కప్పు వేసేస్తున్నాను. సో మనకు చెట్టుకు దొరికి తినే ఉసిరికాయల్ని గింజ తీసేసి అటు ఇటు మెత్తగా చిన్న ముక్కల్లో చేసాము. సో ఇవి కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి కూడా చాలా తొందరగా మెత్తపడిపోతాయి. ఇదంతా ఈ చిన్న ఉసిరి ఏంటంటే మొత్తం వాటర్ బేస్డ్ ఉంటుంది అనమాట, అంతా వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. పులుపు కూడా ఏంటంటే మరీ ఎక్కువగా పులుపు ఉండదు, తినేయచ్చు, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంది. తోటకూర ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే మామూలుగా పాలకూర, గోంగూర ఇలాంటివి పచ్చడి చేసుకుంటారు కానీ తోటకూర పచ్చడి చేయరు. నేను ట్రై చేశాను అనమాట. ఉసిరికాయలు ఇది వేసి, తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా, చాలా మంచిది, హెల్త్ వైజ్గా చాలా మంచిది. తోటకూర వేసేస్తాను. తోటకూరని మనం శుభ్రంగా ఆకులాగా తుంపుకొని కడుక్కొని పెట్టేసుకున్నాం. ఆకు మెత్తపడాలా అండి? మనకి మెత్తపడిపోవాలి. ఉసిరికాయలు, తోటకూర 2 కూడా మగ్గాలి, మగ్గితేనే బాగుంటుంది, లేకపోతే ఈ తోటకూర పచ్చివాసన ఉంటుంది కదా. ఇది మనకి అన్నంలో బాగుంటుందా, టిఫిన్స్ లో బాగుంటుందా? అన్నంలోకి బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, పుల్కా, రోటీ వాటిలోకి బాగుంటుంది. కానీ ఇది హెల్దీ పచ్చడి. తోటకూర, ఐరన్, ఉసిరి అన్నీ ఉంటాయి. కొంచెం అంటే మనం తోటకూర కలర్ పోకుండా ఉన్నంత వరకు ఫ్రై చేస్తే చాలా అండి. చాలు, మగ్గిపోతుంది. ఆకుకూర చాలా త్వరగా మగ్గిపోతుంది. ఈ ఉసిరికాయలు కూడా త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి. చూసారా, అప్పుడు మెత్తగా అయిపోయినాయి, చాలా త్వరగా మిక్స్. ఇంకా ఏమైనా వేయించాలా ఇందులో? ఇంకా అవసరం లేదు, ఇందులో వేయించేటివి అయిపోయినాయి. మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అలాగే ఈ 2 ఇది కూడా మగ్గాక అన్ని కలిపి నూరేసుకోవటమే. మళ్ళీ తర్వాత పైన కొంచెం తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటే బాగుంటుంది.
సో ఎక్స్ట్రా టేస్ట్ అన్నమాట తాలింపు. ఇంగు వేసి తాలింపు వేసి మనం ఇందులో ఉసిరికాయలు వేసాం కాబట్టి కొంచెం ఇంగు తాలింపు పెట్టామనుకోండి బాగుంటుంది టేస్ట్. మొత్తం దగ్గరికి వచ్చేసింది చూసారా. సో ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా తోటకూరని, ఉసిరికాయని, అట్లాగే జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వీటన్నిటిని కలిపి మనం రోట్లో శుభ్రంగా రోటి పచ్చడి తయారు చేద్దాం. ఓకే ఓకే. మరి పద్మ గారు ఇప్పుడు మనం రోట్లో వేసుకొని ముందుగా ఏం వేద్దాం? ముందు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసేద్దాం. మనకి ఆకుకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా కొంచెం తక్కువ వేసుకుంటాం. తక్కువ ఇదేంటంటే మనకి ఈ దొడ్డుపు వేసుకోవడం వల్ల త్వరగా మెదుగుతుంది. అలాగే అందుకని ఓకే ప్రవీణ, మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా నలిగిపోయింది కదా. ఇలా నలిగినప్పుడు మనం ఇప్పుడు తోటకూరని, ఉసిరికాయ ముక్కలు వేసేసుకున్నామా? అలాగే కొంచెం పసుపు కూడా వేసేయండి. కొంచెం పసుపు సరిపోతుంది. నేను నూరుతాయి కానీ ఇది సూపర్ హెల్దీ పచ్చడి. టేస్ట్ కూడా తేడా ఉంటుంది. మనం మిక్సీలో వేసుకునే దానికి రోట్లో నూరుకునే దానికి టేస్ట్ చాలా తేడా. ఫైనల్ టచ్ ఇవ్వండి, మీరు రుబ్బుతారు కదా. స్పూన్ ఇవ్వండి. సో కలుపుకుంటూ మనం పచ్చడి నలిగేలాగా బాగా రుబ్బేసుకుంటూ అయిపోతుంది. సో ఇలాంటి పచ్చళ్ళు ఇప్పుడు ఇంత మనం హెల్దీగా చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ తినొద్దు అనుకున్న వాళ్ళు తాలింపు వేసుకోపోయినా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, ఇలా కూడా తీసుకోవచ్చు. సో తాలింపు ఈజ్ ఆప్షన్. మనకు టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేస్తే అది వేరే టేస్ట్. ఆయిల్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా తినేసుకోవచ్చు. చూస్తారా ఉప్పు సరిపోయిందా లేదా? సరిపోయిందా? సరిపోయింది. ఉప్పు, కారం, పులుపు అన్నీ నలిగిపోయినట్టేనా? మరి మెత్తగా అయినా బాగుంటుంది అన్నమాట. ఓకే. రోటి పచ్చడి లాగే ఉండాలి. మనం ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాము. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఎప్పుడు మనం పచ్చడిలో పులుపు కోసం చింతకాయో నిమ్మకాయ ఇలా పిండుతాము, కానీ ఇలా తినే ఉసిరికాయని కూడా చక్కగా వేయించి పులుపులాగా ఇలా కొత్త టేస్ట్ యాడ్ చేసాం కదా. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది న్యాచురల్ కదా. ఇవి ఏంటంటే మనం చింతపండు నానబెట్టి వేసుకొని దానికంటే కూడా ఇది బాగుంటుంది అన్నమాట. హెల్త్ వైజ్గా కూడా ఉసిరి రోజు 1-2 ఉసిరికాయలు తింటే చాలా మంచిదని చెప్తూ ఉంటాను కదా. ఓకే, మనం పచ్చడి తీసేసాము రోట్లోంచి అంత నీట్గా. నేను మీకు ఒక చిట్కా చెప్పనా ఇప్పుడు? ఏంటి తెలుసా? ఇలా పచ్చడి మొత్తం తీసేసిన తర్వాత దీనిలోనే కొంచెం అన్నం వేసి కలిపి వేడివేడిగా ముద్దలు పెడితే ఇంకా బాగుంటుంది. మా అమ్మమ్మ అలాగే పెట్టేవాళ్ళు. పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, మరి పద్మ గారు తాలింపు వేసుకోవటానికి స్టవ్ వెలిగించుకున్నాము. తాలింపు గిన్నె పెట్టేశాను. ఆయిల్ వేస్తారా? కొంచెం ఆయిల్ సరిపోతుంది. కొంచెం అంటే మనకి తాలింపు టేస్ట్, ఇంగువకి తాలింపుకి టేస్ట్ రావడానికి. మీరు ఈ పచ్చడి రోటీల్లో కూడా బాగుంటుంది అని చెప్పారు కదా. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఓన్ క్రియేషన్స్ అన్ని. ఫస్ట్ ఎండుమిర్చి, కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు వేసేసి. సో ఇప్పుడు మనం తాలింపుని పచ్చడిలో బాగా కలిపేద్దాం. బాగా ఇంగువ వాసన, వాహవా ఎంత బాగుంది. ఎవరన్నా బాగా జలుబు చేసినప్పుడు ఇంగువ వాసన తీస్తే చాలా హాయిగా ఉంటుంది అన్నమాట, రిలీఫ్గా ఉంటుంది. సో మనం తాలింపుని పచ్చడిలో బాగా కలిపాము. ఈ పచ్చళ్ళు ఏంటంటే ప్రవీణ, మాకు ఎక్కువ మా అమ్మ బియ్య పిండి రొట్టెలు, జొన్న పిండి రొట్టెలు అలాంటివి వాటిలలోకి చాలా బాగుంటుంది అన్నమాట.
ఎంత మంచి వాసన వస్తుంది చూసావా. ఇందులో మనకి ఏంటంటే జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకున్నాం కదా ఆయిల్లో, అది బాగా రోస్ట్ అయిపోయింది. అలాగే ఇంగుతో తాలింపు ఇచ్చాం కదా, ఆ ఫ్లేవరు సూపర్ గా ఉంది. నాకైతే చాలా చాలా, నేను నీకన్నా ముందు నేను టేస్ట్ చూసాను, ఇప్పుడు తాలింపు ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి ఎలా ఉందో. అలాగే సూపర్, పుల్లగా కారం కారంగా అసలు అన్నీ ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా వేశారు, చాలా బాగా సరిపోయినాయి. ఇది దేనిలోనూ తినక్కర్లా, అది ఏంటంటే కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు, కాఫ్ కోల్డ్ అలా ఉన్నప్పుడు, నోరు బాగలేదు, నాకు నోరంతా ఎలాగా ఉంది, పుల్లగా తినాలి అనిపిస్తుంది, అలా అన్న వాళ్ళకి ఇలాంటిది రైస్ లో ఇచ్చేమంటే చాలా చాలా బాగుంది. చూసారు కదండి, ఈరోజు చట్పట్లో మన ఉసిరి తోటకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేశాను, మరి మీకు కూడా టేస్ట్ చేయాలని ఉందా? అయితే మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉసిరి తోటకూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు చిన్నవి 1 కప్పు, తోటకూర 2 కట్టలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె, కరివేపాకు. ఉసిరి తోటకూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో గింజలు తీసేసి సన్న ముక్కలుగా చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే తోటకూర ఆకులను కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఉసిరి తోటకూర పూర్తిగా మెత్తపడింది అనుకున్న తర్వాత ఈ వేయించుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని రోట్లో దంచుకోవటానికి ముందుగా వేయించుకున్న జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మిశ్రమాన్ని అందులో వేసి బాగా దంచుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఉసిరి తోటకూర మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం సేపు బాగా మెత్తగా నూరుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పట్టుకొని దానిలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసి తాలింపుని మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉసిరి తోటకూర పచ్చడి రెడీ. పద్మగారు, ఈరోజు చట్పట్లో మీరు చేసి చూపించిన ఈ ఉసిరి తోటకూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి పచ్చడిని మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా, ఈరోజు మన చట్పట్లో ఉసిరి తోటకూర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా టేస్ట్ చేయాలని ఉందా? ఇంకా ఆలస్యం ఎందుకు, త్వరగా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపటి చట్పట్లో మరో సరికొత్త పచ్చడితో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.